హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్పేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఆసక్తికరమైన మీ భయాన్ని పోగొట్టే వీడియోని చేశాను. అదేంటంటే ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ హల్చల్ చేస్తుంది. అదేం మెసేజ్ అంటే 7778899 అనే మొబైల్ నంబర్ నుండి కాల్ వస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి చనిపోవడం లేదా ఆ మొబైల్ పేలిపోవడం జరుగుతుందని చెప్పేసి రూమర్స్ బాగా హల్చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్తో చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు. నిజానికి 7778899 అనేది 9 అంకెల నంబర్. ఈ నంబర్ని ఏ టెలి కంపెనీ ప్రొవైడ్ చేయదు, ఎందుకంటే ఇది 9 అంకెల నంబర్. కానీ ఇది కాల్ స్పూఫింగ్ చేయడం వలన ఈ నంబర్తో కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కాల్ అటెండ్ చేయడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. అందువల్ల ఇలాంటి రూమర్స్ని మీరు నమ్మి ఏ భయాందోళనలకు గురి కావద్దని ఈ వీడియో చేయడం జరిగింది. ఇది కేవలం మీ భయాన్ని పోగొట్టడానికి మాత్రమే చేయబడింది మరియు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. దీనిని దయచేసి దుర్వినియోగం చేయవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్ స్పూఫింగ్ గురించి తెలుసుకుందాం. కాల్ స్పూఫింగ్ అంటే మనకు నచ్చిన ఏ నంబర్ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏ ఇష్టమున్న నంబర్తో కాల్ చేయవచ్చు అన్నమాట ఇతరులకు. దీన్నే కాల్ స్పూఫింగ్ అంటారు. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళాలి. అక్కడ ప్లే స్టోర్లో సెర్చ్లో కాల్ స్పూఫర్ అని సెర్చ్ చేయాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, అది ఎట్లా ఉంటుందో దాని గురించి. ఇదే కాల్ స్పూఫర్, ఓపెన్ చేశాను. పైన నంబర్ 2 కాల్, దాంట్లో మన నంబర్ని ఎంటర్ చేయాలి. కింద ఫేకర్ కాలర్ ఐడిలో మీరు ఏ నంబర్ అయితే మనసులో అనుకుంటున్నారో ఆ నంబర్ని ఎంటర్ చేయాలి. కాబట్టి మనం 7778899 అనే నంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే నంబర్ ఎంటర్ చేసి కాల్ చేద్దాం. ఈ కాల్ అటెండ్ చేయడం వలన ఏమన్నా అవుతుందో కాదో చూద్దాం. ఇప్పుడు ఇందులో మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ కూడా చేంజ్ చేసుకోనికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాల్ బటన్ ప్రెస్ చేసి కాల్ చేద్దాం. ఓకే, కాల్ రింగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 7778899 ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈ కాల్ చేస్తేనే అందరు చనిపోతుందని చెప్పేసి మీకు రూమర్స్ స్ప్రెడ్ అయినాయి వాట్సాప్లో. ఈ కాల్ అటెండ్ చేయడం వల్ల ఎలాంటి ఉండదు. హలో, చూశారండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. చూశారా ఫ్రెండ్స్, ఈ కాల్ అటెండ్ చేయడం వల్ల ఎలాంటి సంఘటన జరగలేదు. కాల్ అటెండ్ చేయడం వల్ల నేను చనిపోలేదు, ఫోన్ పేలిపోలేదు. కావున ఇలాంటి రూమర్స్ని మీరు నమ్మి ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ పర్పస్గా చూసుకుంటే చాలా చదువుకున్న వాళ్ళే ఇలాంటి రూమర్స్ని ఈజీగా ఫార్వర్డ్ చేయడం మీకు అలవాటు అయిపోయింది. ఏ మెసేజ్ వచ్చినా కానీ ఇలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేసి దయచేసి ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే ఇట్టి రూమర్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అలాగే ఇలాంటి ఆసక్తికర అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి మై స్పేస్ తెలుగు ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.